జీఎన్ఎన్ఎస్ లో భాగమైన వైఎస్ఆర్ జిల్లా గండికోట జలాశయంలో పూర్తి స్థాయిలో నీటి నిల్వను నింపడం ఇదే తొలిసారని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. గండికోట సామర్థ్యం 26 టీఎంసీలకు గాను ప్రస్తుతం 25 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. 200 కిలోమీటర్ల దూరంలోని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి టన్నెల్ ద్వారా గండికోటకు తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. 12 ప్రాజెక్టులకు నీటిని తరలించి సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందంటున్న సీఈ మల్లికార్జున్ రెడ్డితో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. జీఎన్ఎస్ఎస్ లో భాగంగా కడప జిల్లాలో కొండాపురం వద్ద నిర్మించిన గండికోట జలాశయానికి చరిత్రలోనే తొలిసారిగా కృష్ణా జలాలతో గండికోట జలాశయాన్ని పూర్తిగా నింపడం ఇదే తొలిసారి. ప్రస్తుతం 26 టీఎంసీల సామర్థ్యం ఉన్న గండికోట జలాశయానికి 25 టీఎంసీలు పూర్తిగా నిండుకుండలా ఈ గండికోట జలాశయం కనిపిస్తోంది. అసలు ఈ ప్రాజెక్టును నింపడానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా ఇరిగేషన్ తరపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపైన మనతో మాట్లాడడానికి మల్లికార్జున్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, కడప జిల్లాలో ఉన్నటువంటి గండికోట ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ నింపడానికి ప్రభుత్వ పరంగా మీ శాఖ తరఫున ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఫస్ట్ టైం 3 టీఎంసీతో స్టోర్ చేసుకుని గ్రాడ్యువల్ గా నింపడం జరిగింది. 20-21 ప్రాంతంలో 25 టీఎంసీ వరకు నింపడం అయినది. బట్ ఆ రోజుల్లో కూడా పెన్నా క్యాచ్మెంట్ లో 70 నుంచి 80 టీఎంసీ నీళ్లు వచ్చిన దాని వలన పెన్నా బేసిన్ లో వచ్చిన వాటర్ వల్ల ఒక 90% వాడుకొని ఒక 10% కృష్ణా జలాలను వాడి మనం నింపడం అయినది. తర్వాత మళ్ళీ 23-24 కూడా రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా వర్షపాతం చాలా తక్కువ ఉన్నాయి. ఈసారి కూడా కరువు ప్రాంతం ఇక్కడ ఉంది. మినిమం వర్షపాతం మెయింటైన్ చేస్తున్నాము. కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడిన దాని వల్ల మనకు శ్రీశైలంకు ఎక్కువ వరద వస్తుంది. కాబట్టి మనం 200 కిలోమీటర్లో ఉన్నటువంటి శ్రీశైలం ఈ వరద వాటర్ అంతా కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొచ్చి ఈ గండికోట రిజర్వాయర్ లో ఇప్పటికి 25 టీమ్స్ నింపడం జరిగింది. మనం ఇంకా దానికి అనుసంధానంలో ఉన్నటువంటి మైలవరము, పైడిపాళ్యము, చిత్రావతి రిజర్వాయర్, సర్వరాసాగరు, వామికొండ అన్ని రిజర్వాయర్లు కూడా పూర్తిగా నింపుతున్నాము. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కృష్ణా జలాలను ఈ గండికోటకు తీసుకురావడానికి అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం నుంచి మీకు వచ్చినటువంటి ఆదేశాలు, సూచనలు? కృష్ణా జలాల్లో ఇన్ఫ్లోస్ పెరిగి ఆల్మోస్ట్ 50% నుంచి 75% రిజర్వాయర్ కెపాసిటీ పెరుగుతున్నప్పటి నుంచే పోతిరెడ్డిపాడు నుంచి కొంత వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. మైన్యూట్ లెవెల్ వరకు కూడా ప్రభుత్వం మానిటర్ చేస్తూ ఉంది. దాని వలన 200 కిలోమీటర్ దూరంలో కూడా మన ప్రభుత్వ సిబ్బంది కూడా ప్రతిరోజు పనిచేస్తూ ప్రతి లెవెల్లో కూడా మనం వాటర్ రెగ్యులేషన్ మెయింటైన్ చేస్తూ మనం అంత దూరం నుంచి వాటర్ ని 30 రోజుల్లో తీసుకొచ్చి పూర్తి కృష్ణా జలాలతో కడప జిల్లాలో ఉన్న అన్ని రిజర్వాయర్లను నింపుతున్నాము. ఇప్పుడు ఈ గండికోట ప్రాజెక్టులో పూర్తి స్థాయి అంటే 25 టీఎంసీలు నింపడం వల్ల పులివెందలలో ఉన్నటువంటి పైడిపాలెం కావచ్చు, అదేవిధంగా చిత్రావతి, పీబీసీ వీటితో పాటు సర్వరాయసాగర్, ఆమికొండ వీటన్నిటి కూడా నింపేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు గండికోటలో ఇప్పుడు 25.5 టీఎంసీ వరకు స్టోర్ చేయడం జరుగుతుంది. దానికి అనుసంధానంలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లలో కూడా నియర్లీ ఇంకా ఒక 25 టీఎంసీ వరకు మనం గ్యాప్ ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు ఆల్రెడీ 15 టీఎంసీ వరకు నింపినాము. జీఎన్ఎస్ఎస్ ఈ తెలుగు గంగా ప్రాజెక్ట్ ఈ మేజర్ ఇరిగేషన్ సంబంధించి 4,50,000 ఎకరాల వరకు కూడా మనం ఆయకట్టు ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ఈసారి ఖరీఫ్ సీజన్ లో 2,60,000 వరకు కూడా రైతులు పంటలు పండిస్తున్నారు. ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లో కూడా చిన్న అడ్డంకులు లేకుండా అన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం వారు వచ్చిన మొదటి రోజులోనే ఈ డీసిల్టింగ్ పనులన్నీ కూడా మొదలుపెట్టి చివరి ఆయకట్టు వరకు నిలిపోవడము, జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులను కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా అన్ని చెరువులు కూడా ఈ సిస్టమ్ కు సంబంధించిన అన్ని చెరువులు 150 చెరువులు నింపుతున్నాము. లాస్ట్ ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇస్తున్నాము. 15 ఏళ్ల కిందట ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో కృష్ణా జలాలతో ఈ గండికోటను నింపినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ గండికోటకు పూర్తి స్థాయిలో ఈ కృష్ణా జలాలను రప్పించడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమనుకుంటున్నారు? లాస్ట్ టైం ఇంతవరకు గండికోట కట్టినప్పటి నుంచి కూడా ఈ కృష్ణా జలాలు ఇదే మొదటిసారి నింపడం. ప్రతిసారి కూడా సఫిషియెంట్ ఇన్ఫ్లోస్ పెన్నాలో ఉండేటివి. ఈసారి ఇన్ఫ్లోస్ లేనప్పటికీ కూడా అవి ఎప్పుడు నవంబరు, డిసెంబర్లో నింపేవాళ్ళము. మనం చాలా ముందుగానే మనం పూర్తి స్థాయి అన్ని రిజర్వాయర్లు కూడా నింపుకుంటున్నాము. కాబట్టి రైతులకు ఈ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కడప జిల్లాలో 3,200 క్యూసెక్స్ వరకు కూడా మనం ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి SR1, SR2 బ్రహ్మం సాగర్ ను కూడా ఇప్పుడు పూర్తిగా నింపుతున్నాము. ఒక 7 టీమ్స్ వరకు నింపినాము. ఇప్పుడు మీ పరిధిలో ఉన్నటువంటి పించా కావచ్చు, అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి కూడా 3 ఏళ్ల కిందట అది కొట్టుకుపోయింది, ఇప్పటి వరకు లేదు. దాని పురోగతి ఏమైనా సమాచారం ఉంది? అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి ఇచ్చినటువంటి CWC కొట్టుకుపోయిన తర్వాత దానికి CWC సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడి నుంచి మళ్ళీ CWPRS అని పూనా అక్కడి నుంచి ఈ పెద్ద ఇండియాలో ఉన్నటువంటి పెద్ద సంస్థలు వచ్చి వాటిని స్టడీ చేసి దానికి సంబంధించినటువంటి డిజైన్ పారామీటర్స్ అని ఇచ్చినారు. దాని ప్రకారం డిజైన్స్ తయారు చేసి CECలో సెంట్రల్ ఆర్గనైజేషన్ పంపించినాం. CEకి అవి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. డిజైన్స్ ఫైనలైజ్ అయిన వెంటనే దానికి సంబంధించిన పనులు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము, ప్రయారిటీస్ ప్రకారము చేయడం జరుగుతుంది.
ఇది సిఈ మల్లికార్జున రెడ్డి చెప్తోంది. ఈ గండికోటకు కృష్ణా జలాలను తొలిసారి చరిత్రలోనే 25 టీఎంసీలు నింపడం ఇదే చరిత్ర అని చెప్తున్నారు. దీని ద్వారా జిల్లాలో ఉన్నటువంటి 12 ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి స్థాయిలో నింపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మరో 20 రోజుల పాటు ఈ వరద నీరు గండికోటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నందున ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా దాదాపు 4 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టుల ద్వారా నీరు అందేటువంటి అవకాశం పుష్కలంగా ఉందని, దీనిపైన ప్రభుత్వం కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో చెరువులకు అదేవిధంగా కాలువలకు అన్నిటి కూడా నీళ్లు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సిఈ మల్లికార్జున రెడ్డి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.